మాజీ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే కడియం తీవ్ర విమర్శలు చేశారు. జాతిపిత అయితే ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు, ప్రజా సమస్యలపై ఎందుకు స్పందించట్లేదని నిలదీశారు. ఇక కేసీఆర్ కుటుంబం కేసుల్లో ఇరుక్కుందని, అక్రమాలు చేసి కుంభకోణాల్లో చిక్కుకుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు. అధికారం పోయినా అహంకారం తగ్గలేదన్నారు. తెలంగాణ సెంటిమెంట్తో ఇంకా ఎంతకాలం రాజకీయాలు చేస్తారని ప్రశ్నిస్తూ జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటేయడానికి ఇష్టపడుతుంది అని స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడు కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు, మరి జాతిపిత ఎక్కడుంటాడు? జాతిపిత ప్రజలకు ఎందుకు రావడం లేదు? ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు తీయడం లేదు? మీ పరిస్థితి ఏదో అర్థం చేసుకోండి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మీ పార్టీ యొక్క పరిస్థితిలో ఒకసారి అర్థం చేసుకోండి. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటేయడానికి ఇష్టపడుతుంది అని స్పష్టంగా కనిపిస్తుంది.